రా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభుదినములో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలను మనము ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి. పేజీ నంబర్ అండి 348 అండి. పేజీ నంబరు 348. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము. పేజీ నంబరు 348. 17వ అధ్యాయము 20 వచనం నుంచి 22 వచనాల వరకు ఈ లేఖనాలను ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, దావీదు అంటున్న మాట, దావీదు దేవుని గురించి అంటున్న మాట ఇక్కడ గమనించగలం. యెహోవా మేము మా చెవులతో వినదంతయు నిజము, నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను త్రోసివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటివి. వారు ఎవరు? వారు ఇశ్రాయేలీయులు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవై నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీవలాగు చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉన్నావు. ఆరాధనకు సహాయకరంగా ఈ లేఖనాలు మనం చదువుకున్నామండి. ఇందాక ఈ మాటలు దావీదు పలుకుతూ ఉన్నాడు. దావీదు గమనిస్తే దావీదు యొక్క జీవితాన్ని ఎక్కడో ఉన్నవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. దేవుని యందు దావీదుకున్న విశ్వాసం, దావీదుకు దేవుని యందు ఉన్న విశ్వాసము, భక్తి, ఆత్మీయత. దావీదును దేవుడు ఈ రీతిగా అంటాడు. దావీదు ఎవరంటే నా హృదయానుసారుడు అంటాడు. దావీదు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం. ఆ భక్తుడు పలికిన మాటలు, మనం ఇందాక చదువుకున్న మాటలు ఆరాధనకు సహాయకరంగా ఇక్కడ గమనిస్తున్నామండి. మనం ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. ఆయనే దేవుడు, ఏకైక దేవుడు, త్రియేక దేవుడు, ఆది యందున్న దేవుడు, అంతం వరకు ఉండే దేవుడు. మనం గమనించగలం. లేఖనాల్లో అనేకం ఉన్నవి. ఇక్కడ ఒక మాట మనము గమనిస్తున్నామండి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి అన్న పదాన్ని గమనిస్తున్నామండి. విమోచించుటకై దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యొక్క కాడి కింద బానిస బ్రతుకుతూ ఉన్నారు. బానిసత్వంలో ఉన్నారు. గమనిస్తున్నాము. ఆ స్థితి రావడానికి కారణము ఎవరు, ఏమి అన్న మాటలు మనకు దాని యొక్క వివరణ, సమాధానం కావాలంటే మనం గమనిస్తే పంచకాండాల్లో గమనించగలం. నిర్గమకాండం, లేవియాకాండం, అక్కడ కొంత వివరణ రాయబడి ఉంది. ఎందుకు అక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకు దిగిపోయారు. పరో బానిస సంఖ్యలలో మగ్గిపోయారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వెట్టి చాకిరి చేయించుకున్నారు. బానిస బ్రతుకులు అన్నమాట. స్వతంత్రత లేనే లేదు. వారి మోచేతి కింద నీళ్లు తాగిన వారు. వాక్ స్వాతంత్ర్యం కూడా లేదు, మాట్లాడడానికి కూడా లేదండి. అట్టి వెట్టి చాకిరీలు చేయించుకున్నారు. ఆ మాటలని మనం గమనించగలం. ఈ మాటల పరంపరలో దేవుడు ఒక మాట చెప్తాడు, మోషేతో అంటాడు. నిర్గమకాండంలో గమనించగలం. 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. ఆ మాట కూడా ఆరాధన సహాయకరంగా ఆ మాట కూడా చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ మోషేకు దేవునికి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకు దేవుడిస్తున్న సమాధానము. పేజీ నంబర్ 46, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి
ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కింది భాగం అండి, కింది భాగం లాస్ట్ వచ్చిన మాట, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుడు ఎందుకు వచ్చాడు? విడిపించడానికి వచ్చాడు, నడిపించడానికి వచ్చాడు. ఇక్కడ పదం మొత్తం గమనిస్తూ ఉన్నాం. ఆడ 7 జాతుల వారిని వెళ్ళగొట్టాడు. దేవుడే వారితో యుద్ధం చేశాడు. వారేం చేయలేదండి. దేవుని యొక్క సూచక ఆశ్చర్య మహత్కార్యాలు మోషే ద్వారా జరిగించాడు. ఐగుప్తు యొక్క బానిస సంఖ్యల నుంచి విడిపింపబడిన వారు ఈ ఇశ్రాయేలీయులు. వారిని విడిపించడానికి, నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు. ఎలా వచ్చాడు ఆయన? చెప్పగలరా ఎవరైనా? అమ్మా అమ్మా గట్టిగమ్మా, కొంచెం గట్టిగా. ఎలా వచ్చాడు దేవుడు? ఇశ్రాయేల్ని విడిపించుటకు, నడిపించుటకు ఎలా వచ్చాడు దేవుడు? అది క్వశ్చన్ అమ్మా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు ఆయన. ఎక్కడ? అరణ్యంలో 40 సంవత్సరాలు. కానీ ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? అదృశ్యుడై ఉన్నాడు. ఆయన మరి రాజు. అదృశ్యుడై పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుని ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత, నిర్గమము జరిగిన తర్వాత 40 సంవత్సరములు ఆ ఐగుప్తులో వేసుకున్న పాదరక్షలు, ఆ ఐగుప్తులో తొడుక్కున్న దుస్తులు మాసిపోలేదు. పాదరక్షల యొక్క వార్లు తెగిపోలేదు. 40 సంవత్సరాలు. ఇప్పుడు మన పాదరక్షలు వేసుకుంటే ఒక 6 నెలలు మహా అంటే, బాగా దానికి ఎక్కువ పని పెడితే 3 నెలలకే అవి వార్లు తెగిపోతాయి, పనికిరావు, పక్కకి పరిచి మనం కొత్త జోడు తీసుకుంటాం. చూడండి, అలా నడిపించాడు. ఆ కీకారణ్యంలో విషసర్పాల మధ్య, క్రూర మృగాల మధ్య దేవుడు తన ప్రజలను నడిపించాడు. తల్లి తన బిడ్డను చంకన పెట్టుకొని ఏ రీతిగా భారము ఆయన దేవుడు మోస్తూ, తల్లి తన బిడ్డ యొక్క భారం మోస్తూ నడిపించినట్లు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆ 40 సంవత్సరములు నడిపించాడండి. చూడండి, నడిపించడానికి, విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు. గమనిస్తున్నాం. మహిమలో ఉన్న దేవుడు, పరమందున్న దేవుడు, ఆయన దిగి వచ్చాడు దేవుని ప్రజల కొరకై. మోషే అడిగాడు, ప్రభువా నీ ముఖదర్శనం, నిన్ను చూడాలని, నీ ముఖదర్శనం చేసుకోవాలన్న చిరు ఆశ అంటే దేవుడు అన్నాడు ఒక మాట, మోషే ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకడు, మాడి మషి అయిపోతాడని చెప్పాడు. ఎందుకు? ఆయన 1,000,000 సూర్యుల కంటే తేజవంతమైన వాడు. ఆ వెలుగు ఎవరము చూడలేమండి. దమస్కు మార్గమున పౌలుగా మార్గముందు మనం గమనించగలం ఆ మాటలు. భక్తుడు దమస్కు మార్గమున అపోస్తుడైన పౌలు, సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా మార్చాడు దేవుడు. దేవుని యొక్క దర్శనాన్ని చూసి గుడ్డివాడైపోయాడు. చూస్తున్నామండి, అందుకే చూడలేకపోయారు. అదృశ్యుడిగా ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు, వారిలో ఉన్నాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై విడిపించి నడిపించాడు. నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు. లేఖనాల్లో మనము గమనిస్తూ ఉన్నామండి. పాత నిబంధన గ్రంథంలో అంతా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర రాయబడి ఉంది. మరి ఒకనాడు దేవుడు వారికే, మనకు దేవుడు లేడు, నిబంధనలు లేవు, వాగ్దానాలు లేవు, కట్టడలు లేవు, ఆజ్ఞలు లేవు. విచ్చలివిడిగా లోకంలో అన్ని జనాంగమైన మనము బ్రతికిన వారమే. మరి మానవులు అయిన ఆ ఇశ్రాయేల్ని విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. మిగిలిన ప్రజల కథ ఏమి? అనేక మంది ప్రజలు ఉన్నారు. అబ్రహాం సంతతి తప్ప మిగతా జనం, భూదిగంతంలో అనేక మంది నివాసులు, అనేకమైన జాతులు, అనేకమైన తెగలు, అనేకమైన కుల మత వర్ణ వర్గాలు గల ప్రజలు లోకంలో ఉన్నారు. వారందరూ ఎలా ఉన్నారు? వారు కూడా ఎలా ఉన్నారంటే దాస్యం అనే కాడి కిందనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు లోకంలో శరీరధారి ఉన్న దినాలలో ఒక మాట చెప్తాడు. యోహాను రాసిన సువార్తలో మనం ఆ మాటలు గమనించగలం.
యోహాను రాసిన సువార్త 8:34 ఒక మాట అంటాడు, ఆనాడున్న యూదులతో పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. పాపము చెయ్యు ప్రతివాడు పాపానికి దాసుడు. మనమందరం కూడా పాపానికి దాసులము ఒకనాడు. మనమందరం కూడా ఒకనాడు పాపానికి దాసులము. ఆ పాపమనే దాస్యమనే కాడి కింద నుంచి నిన్ను నన్ను సకల మానవాళిని విమోచించడానికి, విడిపించడానికి, నడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన విడిపించడానికి, నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు ఎవరిని? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను. భౌతిక సంబంధమైన దాస్యం అది. అక్కడి నుంచి విడుదల పొందారు, వాగ్దాన దేశానికి వెళ్ళిపోయారు. మనము కూడా పాపం చేస్తూ ఉన్నాం, విచ్చలవిడిగా జీవించిన వారమే. ఆ పాపం అనే దాస్యం అనే కాడి కింద నుంచి ఏ మానవుడు కూడా ఉండకూడదు అని దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలు విడిపించడానికి అదృశ్యుడై ఉన్న దేవుడు, వారిలో ఉన్న దేవుడు, వారి మధ్య ఉన్న దేవుడు, మనల్ని విడిపించడానికి సాతాను కబంధ హస్తాల నుంచి, వాడు కట్టిన కట్ల నుంచి, పాపమనే దాస్యం అనే కాడి కింద నుంచి విడిపించడానికి, విమోచించడానికి సాక్షాత్తుగా దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడండి. ఈ లోకానికి దిగి వచ్చాడు. మనము గమనించగలం. ఎలా ఉన్నామో తెలుసా మన స్థితి? హెబ్రీ గ్రంథకర్త భక్తుడు పౌలు అంటాడు, 2:14 కింది లైన్లో 3వ లైన్లో ఈ మాట రాయబడింది. 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 15 కింది భాగం 3వ లైన్లో ఈ మాట రాయబడి ఉంది. జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అని రాయబడింది. జీవితకాలమంతయు. ఎంతకాలం అండి మానవుని యొక్క జీవితకాలము? ఎవరం చెప్పలేం. చెప్పగలమా ఇంతకాలం ఈ మనిషి జీవిస్తాడని? చెప్పలేమండి. మనము కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిర్లాంటి వారము అంటాడు యాకోబు. అదండి మన స్థితి. నీటి బుడగ లాంటి వారము, ఓటి కుండ లాంటి వారము, నీడ లాంటి వారము, ఆకు లాంటి వారము, పువ్వు లాంటి వారము. మన జీవితము అలాంటిదేనండి, అల్పము. నా ఆయుష్ నువ్వు బెత్తెడెంత చేశావంటాడు కీర్తనాకారుడు, బెత్తెడు. నీ దృష్టిలో మేము లేనట్లే ఉన్నాము అంటారు భక్తులు అనేక మంది. పరిశుద్ధ గ్రంథంలో గమనించగలమండి. చూడండి, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అక్కడ మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 2:15 3వ భాగం నుంచి మనం చదువుకుంటున్న మాట, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా, ఆయన దేవుడు కూడా రక్త మాంసాలలో పాలివాడాయను అని వ్రాయబడింది. రక్త మాంసాలలో పాలివాడు అంతో మనతో పాలివాడు. మనం కూడా రక్త మాంసములు గలవారము. నిజమే కదండి, రక్త మాంసాలు గలవారము మనము. మనలానే దేవుడు తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువుడు శరీరధారిగా ఈ లోకానికి పంపించాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 ఈ మాట రాయబడి ఉంది. నిరాక్షేపంగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని రాయబడింది. నిరాక్షేపంగా, ఎటువంటి ఆక్షేపణ లేదు. మొదటి తిమోతి 3:16 మాట గమనించగలం. నిరాక్షేపంగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయును అని వ్రాయబడింది. ఆయన సశరీరుడు. చూడండి, మనం గమనిస్తున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ని ఐగుప్తు చెర నుంచి, బానిస సంఖ్యల నుంచి విడిపించడానికి, నడిపించడానికి, విమోచించడానికి దేవుడు అదృశ్యుడై వస్తే మనల్ని విడిపించడానికి, నడిపించడానికి మనతో పాటు రక్త మాంసాలలో మనవలే ఆయన పాలివాడయ్యాడు. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకోలేదండి. అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకున్నాడు అని వ్రాయబడింది. గమనించగలం. రోమపత్రిక 9:5 పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అని వ్రాయబడింది. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. గమనిస్తున్నామండి, లేఖనాలను
దేవుడు దిగి వచ్చాడు, అదృశ్యుడిగా ఉన్నాడు, వారి మధ్యలో ఉన్నాడు, వారితో ఉన్నాడు. 40 సంవత్సరములు వారిని ఆ అరణ్యంలో నడిపించిన దేవుడు మనం కూడా ఈ జనారణ్యంలో ఉన్న మనల్ని కూడా విడిపించడానికి, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన నిన్ను, నన్ను, మనల్ని, సకల మానవాళిని విడిపించడానికి, పరమ కణానికి నడిపించడానికి దృశ్యుడిగా ఈ లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తు అను నామధేయంలో ఆయన జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మాట వ్రాయబడి ఉంది. మరియా తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి అని వ్రాయబడింది. లూకా 2వ అధ్యాయం 7వ వచనంలో పొత్తిగుడ్డలతో చుట్టి తన తొలిచూరి కుమారుడు అనమాట మరియమ్మకు పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో స్థలము లేనందున అని వ్రాయబడింది. అక్కడ సత్రంలో స్థలము లేనందున మరి పశువులు తాగే తొట్టిలో ఆయన్ను పరుండబెట్టినట్లు అక్కడ లేఖనాలు గమనించగలమండి. చూడండి ఎలా జన్మించాడో ప్రభువు చూస్తూ ఉన్నాం. బాల యేసు పుట్టుకతోనే ఆయన పూజనీయుడు అనమాట. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించారు. సాంబ్రాణి బోలము బంగారు తెచ్చి ఆయన పాదాల యొద్ద పెట్టి ఆయన్ను ఆరాధించారు. పుట్టుకతోనే పూజనీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. జన్మతః ఆయన పూజనీయుడు. జ్ఞానులు ఆరాధించారు. గొర్రెల కాపర్లు వచ్చి కూడా ఆయన్ను ఆరాధించారు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన కీర్తినీయుడు, ఆయన పూజ్యనీయుడు అనే లేఖనాలు కూడా మనము గమనించగలమండి. లేఖనాల్లో గమనిస్తుంటే పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి ఆయన పూజ్యనీయుడని నిర్గమకాండములో 15వ అధ్యాయంలో మోషే ఒక కీర్తన రాస్తూ ఆ మాటలు ఒకసారి చదువుకుందామండి. ఆ మాటలు చక్కగా ఉన్నాయి, ఆరాధన సహాయకరంగా ఆ మాటలు కూడా చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం పేజీ నెంబర్ 57, 15వ అధ్యాయం 11వ వచనం. పేజీ నెంబర్ 57 నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనం. మోషే ఇశ్రాయేలుకు ఈ కీర్తన నేర్పించాడు. ఈ కీర్తన పాడారు అన్నాడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడువు, నీ వంటి వాడెవడు? నిజమేనంటే ఆయన వంటి వాడు ఎవ్వరూ లేరండి. ఆయన ఏకైక దేవుడు, ఏకైక దేవుడు. మనల్ని విడిపించడానికి, నడిపించడానికి ఆయన సశరీరుగా ప్రత్యక్షుడయ్యాడు అన్న మాటలు గమనిస్తూ ఉన్నాం. ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలము లేదని కూడా గమనిస్తున్నామండి. లేఖనాల్లో గమనిస్తున్న మాటలు, ఆయన పితరులు వీరివారు సేను బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను, ఈయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి, త్రిలోకాధిపతి. పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో ఆయనకు అధికారం ఉందండి. గమనిస్తున్నాం, అధికారం గల దేవుడు. పితరులు వీరివారు సేను బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరమైన స్తోత్రార్హుడు, పూజార్హుడు. ఆమెన్ అని వ్రాయబడింది. ఆమెన్ అంటే అవును అని, ఆమెన్ అంటే దానికి అర్థము అవును. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏకీభవిస్తాం, దాని పదము అవును. అలాగే మనం గమనించగలం ఆ మాటలన్నీ కూడా. లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ప్రేమైన వాళ్ళరా, మనల్ని కూడా విడిపించడానికి దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించాడు. ఆయన జననం మనం గమనిస్తే ఆయన జనంలో పాపం లేదండి, పాపం లేదనమాట. పాపం లేని పరిశుద్ధుడు. జన్మంలో పాపం లేదు, ఆయన జీవితంలో కూడా పాపం లేదు. లోకంలో మానవుల మధ్య, ఆనాడున్న జనాంగం మధ్య, పాపాత్మల మధ్య 33.5 సంవత్సరం యేసుక్రీస్తు ప్రభు జీవించాడనమాట. మన బోలి అన్ని రకాలుగా ఆకలిగొన్నాడు, దప్పిగొన్నాడు, అలసిపోయాడు, సొలసిపోయాడు, నిద్రించాడు, ఆకలిగొన్నాడు, దప్పిగొన్నాడు. ఆయన జీవితాన్ని 4 సువార్తలు గమనిస్తే ఇవన్నీ మనం గమనించగలమండి. మానవులమైన మనకు ఏ రీతిగా మన దేహము ఎలా ఉంటుందో, మన శరీరం ఎలా ఉంటుందో, ఆకలి, దప్పిక, నిద్ర, అలసిపోవడం, సొలిసిపోవడము, సేద తీరాలనుకోవడము, ఇలా అన్నీ సంపూర్ణ మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఏమాత్రం దైవత్వం లేనివాడుగా సంపూర్ణ మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా కన్నీళ్లు కార్చాడు కొన్ని సందర్భాల్లో.
కన్నీళ్లు కార్చాడు, మూలిగాడు. గమనించగలమా మాటలన్నీ కూడా సువార్తల్లో. మరి ఆయన 33.5 సంవత్సరం జీవించాడు. ఆయనలో పాపం లేదు. పాపం కనుగొనాలని, లోపం కనుగొనాలని, దోషాలు కనుగొనాలని, నేరారోపణలు మోపాలని ఆనాడున్న శాస్త్రులు, సద్దుకైలు, పరిచయులను వారు చెయ్యని ప్రయత్నం అంటూ లేదండి. ఎందుకంటే అసూయ చేత లోకము ఆయన్ను వెంబడించింది. లోకమంటే మనమే, మానవులే, ఆనాడున్న జనాంగమే ప్రభును వెంబడించారు. కొందరు ఎందుకు వెంబడించారు? చేపల కొరకు, రొట్టె కొరకు వెంబడించారు. కొందరు స్వస్థతల కొరకు వెంబడించారు. నాడైనా నేడైనా మానవుని యొక్క తీరులో మార్పు లేదండి. అదే తీరు. ఒక్కొక్కరికి ఒక ఉద్దేశంతో ఆయన వెంబడిస్తారు. ఒక్కొక్కరికి ఒక ఉద్దేశంతో ఆయన నమ్ముకుంటారు. కొందరు ఏదో ఆరోగ్యం కావాలని, కొందరు ఆయన నమ్ముకుంటే ఆర్థికంగా స్థితిగతులు బాగుంటాయని, పిల్లలు ఉన్నత స్థితిలో ఉన్నత చదువులు చదువుకుంటారని, ఈ రీతిగా అనేకమైన అపోహలతో వారి ఆలోచన కొద్దీ నమ్ముకుంటున్నవారు. మరికొందరైతే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తే పాపానికి క్షమాపణ, దాస్యం అనే కాడి కింద నుంచి ఆయన విడిపిస్తాడు, విమోచిస్తాడు, నిర్గమం కలిగిస్తాడు, స్వాతంత్రాన్ని ఇస్తాడు అన్న ఉద్దేశంతో నమ్ముకున్న వారు కూడా ఉన్నారు. రకరకాల వ్యక్తులు నాడైనా నేడైనా రకరకాల ఉద్దేశాలు, రకరకాల ఆయన పట్ల ఉన్న ఉద్దేశాలు, వారి ఆలోచన విధానం, ఆ రీతిగా నమ్ముకున్నవారు, ఆ రీతిగా వెంబడిస్తున్నవారు నాడు కూడా వేల కొలదిగా జనసమూహములు తండోపతండాలుగా నాడు వెంబడించారు, నేడు కూడా వెంబడిస్తూ ఉన్నారు. మనమైతే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించడంలో ఉన్న ఉద్దేశము ఆయన విమోచకుడని, ఆయన రక్షకుడని, మన పాపాలు క్షమించే దేవుడని మనం విశ్వసించామండి. అంతే. ఆయన నమ్ముకుంటే మరణం తప్పిస్తాడు, రెండవ మరణం తప్పిస్తాడు, జీవంలోనికి దాటిస్తాడు. అంధకారంలో ఉన్న మనల్ని జీవం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తాడని నమ్ముకున్నాం. ఆయన దిగి వచ్చాడు, 33 సంవత్సరం జీవించాడు, పాపం లేనివాడుగా ఉన్నాడు. గమనించగలం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని ఆనాడు ఉన్న జనాంగాన్ని క్వశ్చన్ చేస్తే ఎవరు కూడా చూపించలేకపోయారు. కానీ నేరారోపణలు మోపారు, చెయ్యకూడని నేరాలు చేశాడని అభండాలు మోపారు, నిందలు మోపారు, అపనిందలు మోపారు. ఆయన పాపం చేయలేదు లేదండి, ఆయన పాపం చేయలేదు. లేఖనాలు గమనిస్తున్నాం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు, సంభవాలు 4 సువార్తల్లో కూడా ఉన్నాయి. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో మనం చూస్తున్నాం. ఎందుకు సశరీరుడిగా వచ్చాడో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని ప్రజల ఇశ్రాయేలుని విడిపించడానికి, నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు మనల్ని కూడా, అన్యజనాంగమైన మనల్ని కూడా విడిపించడానికి, నడిపించడానికి, పరమకణాను చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకై మధ్యవర్తిగా, జామీన్కర్తగా, పూటకాపుగా మారిపోయాడు. మన భారాన్ని మోయడానికి ఇష్టపడ్డాడు అన్నమాట. మన శిక్షను భరించడానికి కూడా ఇష్టపడ్డాడు. స్వచ్ఛందంగా సిలువకు అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవున లేఖనాలు రాయబడింది. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆ కాపరిని కలవరి సిలువకు అప్పగించక మునుపు కొట్టారు, బంధించారు. ఒక నేరస్తునిలా బందిపోటు దొంగ మీదికి వెళ్ళినట్లు కత్తులతోనూ గుద్దిలతోనూ అనేక మంది సైనికులు వెళ్ళి ఆయన్ను బంధించారు. లేఖనాలు గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, బంధించబడిన దేవుడు మనల్ని బంధింపబడిన మరణాన్ని విమోచించడానికి, విడిపించడానికి ఆయన బంధింపబడ్డాడు. మనము సాతాను కట్ల నుంచి విడిపించడానికి, పాపమనే, దాస్యమనే కాడి కింద ఉన్న నిన్ను నన్ను విమోచించడానికి, విడిపించడానికి ఆయన కట్టబడ్డాడు, ఆయన పట్టుబడ్డాడు, మన కొరకు గుద్దబడ్డాడు. మన పాప భారమంతయు కూడా యేసుక్రీస్తు ప్రభు తన భుజస్కంధాలపైన మోసుకున్నాడండి. ఆయన మధ్యవర్తి అండి, మధ్యవర్తి. మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు పాత కొత్త నిబంధనకు మధ్యలో ఉన్న మధ్యవర్తి. ఆకాశానికి భూమికి మధ్యలో, ఇద్దరి దొంగల మధ్యలో. గమనిస్తామండి మాటలన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయి, మనం చూడగలం, చెప్పగలం. పాత కొత్త నిబంధనకు, కొత్త నిబంధనకు మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇద్దరి దొంగల మధ్య, ఆకాశానికి భూమికి మధ్య. గమనించగలమండి. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డప్పుడు ప్రభు నేరం చేయలేదు, పాపం చేయలేదు. అందుకే లేఖనాల్లో రాయబడ్డ మాట,
మొదటి కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనము 3వ భాగం 4వ భాగంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున మృత్యుంజయుడై లేచెను అని వ్రాయబడింది. మన పాపముల నిమిత్తము. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదండి. కళ్ళ కపటం ఎరగని ప్రభు పాపం చేయలేదు, నేరం చేయలేదు, దోషం చేయలేదు. తప్పిదమునకు పోయి దెబ్బలు తింటే ఏం గణం లేదండి. ఆయన తప్పు చేయలేదు, మేలు చేసి దెబ్బలు తిన్నాడు. మనకు మేలు చేయడానికే దెబ్బలు తిన్నాడు. మన దెబ్బలు ఆయన తిన్నాడు, మన శిక్ష ఆయన భరించాడు, మన భారం ఆయన మోసాడు. చూడండి, మధ్యవర్తిగా మారి చేసిన కార్యాన్ని గమనిస్తున్నామండి. నాడైతే దేవుడి ప్రజలు ఎవరు అంటే క్రీస్తుకు పూర్వము ఇశ్రాయేలీయులు. క్రీస్తుకు పూర్వము దేవుని ప్రజలు వారే, మనం కాదు. మనం అన్య జనాంగం. దేవుడు లేని వారము, నిబంధనలు లేని వారము, వాగ్దానాలు లేని వారము, ధర్మశాస్త్రం లేని వారము. అట్టి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి పాపమనే దాస్యమనే కాడి కింద జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించడానికి, విమోచించడానికి, నడిపించడానికి సశరీరుగా దిగివచ్చిన దేవుడు, మన పక్షాన కలవరి శిలువలో యాగమైపోయిన దేవుడు, మన పాప పరిహారం కొరకై విమోచన క్రయధనంగా తన రక్తాన్ని చిందించిన దేవుడు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన పాపాన్ని పరిహరించలేదండి. అందుకే దైవ కుమారుడైన క్రీస్తు రక్తమే ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచేదని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. ఆ మాటలు కూడా మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో మాట వ్రాయబడి ఉంది. దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. అందుకే పేతురు అంటాడు ఈ మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, పితృపార్యప్రేమైన వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్య రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాము, విడిపింపబడ్డాము. చూడండి, పాపమనే జిగటగల దొంగ భూమిలో ఉన్న నన్ను మనల్ని క్రీస్తు అనే బండ అనే సంఘం మీద మనల్ని నిలిపిన దేవుడు. గమనిస్తే నాడు వారు ప్రజలు, నేడు ఎవరంటే ఆయన ప్రజలు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది, తన్ను ఎందరు అంగీకరించెదరో, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం అనుగ్రహించును రాయబడింది. తన్ను ఎందరు అంగీకరించెదరో, ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా, యాజైతే అయినా, ఏ వర్ణమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా, దేశంలో భూదిగంత నివాసుల్లో ఎక్కడి వారైనా, ఎచ్చటి వారైనా, తను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లల గుట్టుకు ఆయనకు అధికారం అనుగ్రహించేటప్పుడు ఎవరు మనము? ఆయన పిల్లలము. మరొక మాట మనం చదువుకుందామండి. ఆరాధన సేకరణ చదువుకొని స్తుతులు చెల్లించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకనాడు దేవుని ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకనాడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతే అని వ్రాయబడింది. వారు దేవుని ప్రజలు ఇశ్రాయేలును వాళ్ళు విడిపించడానికి, నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు, అదృశ్యుడిగా ఉన్న దేవుడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు, మనల్ని విడిపించడానికి, నడిపించడానికి, పరమ కణాను చేర్చడానికి దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు లోకంలో శరీరధారిగా జన్మించి, జీవించి, మన కొరకే మరణించి, మన కొరకే రక్తం కార్చి, ప్రాణం పెట్టి, చనిపోయి, తిరిగి లేచి పరమునకు ఆరోహణ వెళ్ళిపోయిన దేవుడు. ఈ సువార్త విశ్వసించాం, నోటితో పాపాలు ఒప్పుకున్నాము, రుధిరధారల చేత కడగబడ్డాము, ఆయన సొత్తుగా, ఆయన జనంగా, ఆయన ప్రజగా మనము చేయబడ్డామండి. ఇప్పుడు ఎవరు మనం అంటే ఆయన ప్రజలము, దేవుని పిల్లలు అని అన్య జనాంగం అంటుంది. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని పోతూ ఉంటే మనల్ని హేళనగా అంటారు. ఆ మాట అది వాస్తవం. వారు చేస్తున్న హేళన, అబ్బా దేవుని ప్రజలు పోతున్నారు అబ్బా అంటారు. అబ్బా నిజమేనండి, నిజంగానే మనం దేవుని పిల్లలము. వాళ్ళే చెప్తున్నారు. ఒక అన్య జనాంగము, దేవుని ఎరగని వారు మన గురించి ఇస్తున్న సాక్ష్యము, వీళ్ళు దేవుని పిల్లలు, సజీవుని పిల్లలు, పరలోక వారసులు, తేజోవాసులైన ఆ సమూహంలో మనం కూడా వారసులం అన్నమాట.
తేజో సంబంధులైన తేజోవాసులైన ఆ పరిశుద్ధుల స్వాస్థ్యానికి మనం కూడా వారసులము. క్రీస్తు పిల్లలం కనుక క్రీస్తు రాజ్యానికి వారసులము, పరలోక రాజ్యానికి వారసులము. నిత్యత్వంలో ఉండే భాగ్యం మనకిచ్చాడండి. మనం గమనిస్తున్నామండి. ఎందుకు దేవుడు ఇంత గొప్ప కార్యం మన కొరకు చేశాడంటే మనల్ని ప్రేమించాడు, ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, సశరీరిగా ప్రత్యక్షుడయ్యాడు, శరీరధారిగా లోకంలో ఉన్నాడు. మన కొరకే కలవరి శిలువలో పడ్డ త్యాగం అప్పుడు మనం మరవకూడదు. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని ఇచ్చాడని చెప్పాడు. ఎందుకు ప్రతి ప్రభుదినంలో మనం ఆయన జననము, జీవితము, శ్రమలు, మరి మరణము, పునరుత్థానాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే మళ్ళీ అందుకే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 7వ వచనం మాట వ్రాయబడింది, నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం అండి. మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు ఆశీర్వాదకరం. ఆయన ఒక్కడే నీతివంతుడు, ఎవరు కాదండి. ఆయన మాత్రమే దేవుడు, నీతివంతుడు దేవుడే, మానవుడు కాడండి. ఆయన ద్వారా నీతివంతులుగా చేయబడ్డాం. ఇంకా నీతివంతులుగా మార్చబడుతూ ఉన్నాం, ఇంకా పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. పరిపూర్ణంగా నీతివంతులం కాదు, పరిపూర్ణంగా పరిశుద్ధులం కాదు, ఇంకా అసంపూర్ణత మనలో ఉంది. ఆయన ఆరోగ్యపు రెక్కల కింద ఉన్నప్పుడు మనల్ని ఆయన స్వరూపంలోకి రూపాంతరము చెందిస్తాడు. అంతవరకు ఆగాల్సిందే. ఇంకా మనం నీతివంతులని పిలువబడుతున్నాం కానీ పరిపూర్ణంగా నీతివంతులం కాదు, పరిశుద్ధులని పిలువబడుతున్నాం కానీ ఇంకా మనము పరిశుద్ధత మనతో లేదు, నీతివత్వం మనలో లేదండి. ఉంది, మార్చబడుతూ ఉన్నాం. ఇంకా పరిపక్వం చెందలేదు. కాయ పండుల రూపాంతరం పరిపక్వం చెందడానికి మన జీవితకాలం పడుతుంది. దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. అవన్నీ తలపోసుకొని ప్రభుని మనమందరం కూడా మనసా భాష కర్మన ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరుద్దాం. ప్రేమైన వాళ్ళరా, స్తుతులు చెల్లించుకుందాం. ప్రప్రథముడ మరి కడప